ఫుల్ గార్డ్ నుంచి ఎస్కేప్ ఎట్లా వచ్చాలో తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఫుల్ గార్డ్ మనకి చాలా విధాలుగా యూజ్ అవుతుంది, ఇట్లా అంబార్ చేయడానికి కానీ చాలా లాక్స్ కూడా మనకి యూజ్ అవుతాయి. బట్ ఇక్కడ నుంచి ఒకవేళ ఎస్కేప్ అవ్వాలనుకుంటే ఏం చేయొచ్చు అంటే వీ హ్యావ్ టు డూ సడన్ ఎస్కేప్స్. ఓకే, ఇలా సడన్గా మీరు ఇట్లా హ్యాండ్ సపోర్ట్ తీసుకోవాలి, హ్యాండ్ని మంచిగా ఎల్బోని పట్టుకోవాలి. ఎల్బోని మంచిగా పట్టలేకపోతే అపోనెంట్ ఇట్లా పైకి వచ్చేస్తుంది. సో పట్టుకొని వీ కెన్ జస్ట్ స్లిప్ హిమ్. ఈ లెగ్ కూడా ఇక్కడ లాక్ చేస్తాం. ఈ బేస్మెంట్ అనేది ఇక్కడ వీఆర్ లాకింగ్ ఇట్ వీఆర్ లాకింగ్ హిమ్ విత్ అవర్ లెగ్స్. ఓకే, పొజిషన్ తీసుకొని జస్ట్ హిప్ని ఇప్పుడు డబుల్ లెగ్ టేక్ డౌన్కి వస్తున్నాడు అపోనెంట్. దీనికి ఎస్కేప్ ఎట్లా చేయాలి? అపోనెంట్ డబుల్ లెగ్ టేక్ డౌన్కి వస్తున్నాడు, రాగానే మనం ఫస్ట్ వీ హ్యావ్ టు క్యాచ్ హిస్ నెక్ అండ్ హ్యాండ్, ఆర్ వీ కెన్ క్యాచ్ హిస్ బాడీ అయినా తీసుకోవచ్చు, ఆర్ ఇలానే తీసుకోవచ్చు. హెడ్ అండ్ ఆర్మ్ తీసుకున్నప్పుడు వెరీ ఈజీ. పట్టుకొని వీ హ్యావ్ టు రోల్ బ్యాక్, అంతే, వెరీ ఈజీ. వీ హ్యావ్ టు రోల్ బ్యాక్ అండ్ వీ కెన్ హ్యావ్ ద గెలిటిన్ చోక్. ఓకే, టేక్ డౌన్కి వస్తున్నాడు అపోనెంట్, డబుల్ లెగ్ టేక్ డౌన్ చేస్తున్నాడు. సో ఈ పొజిషన్లో మనం ఏం చేయాలంటే నెక్ హ్యాండ్ రెండు తీసుకుంటున్నాం, ఈ రెండు లాక్ చేస్తున్నాం. ఎట్లా లాక్ చేయాలి? ఇట్లా లాక్ చేసుకోవచ్చు, ఇట్లా లాక్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రిప్స్ ఉంటాయి. ఇట్లా ఒక గ్రిప్, ఇది ఒక గ్రిప్. సో ఇలా నేను లాక్ చేసుకొని ఓకే పైకి తీసుకొని లాక్ చేసి నేను రోల్ అవ్వాలి. నేను రోల్ అయ్యేటప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నేను ఇట్లా రోల్ అయ్యేటప్పుడు ఎలివేషన్, ఇట్లా ఎలివేట్ కూడా చేయాలి. లెగ్స్తో ఎలివేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. రెండు సైమల్టేనియస్గా చేయాలి. రోలింగ్ బ్యాక్ అండ్ ఎలివేట్, బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వచ్చాడు, క్యాచింగ్, పట్టుకున్నాను, అండ్ దెన్ ఐ జస్ట్ రోల్ బ్యాక్. వెనకలికి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి నాకు గెలిటిన్ చోక్ కూడా దొరికింది. యాక్చువల్గా ఇక్కడ నుంచి చోక్ కూడా చేయొచ్చు మనం, ఆర్ యూ కెన్ జస్ట్ గో ఫర్ పంచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు నచ్చినట్లయితే కమెంట్, షేర్ అన్నీ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు ఇంట్లోనే ఉండి మీరు ఒక మొబైల్ ఫోన్తో చూసుకొని మీరు ఒక మంచి ఫైటర్ అయ్యేటట్టు నేను చేస్తున్నా. మీకు ఫైనాన్షియల్ కేపబిలిటీ ఉంటే మీరు ఫీజు పే చేయండి. అది 1 రూపీ అవ్వచ్చు, 100 రూపీస్ అవ్వచ్చు, 1000 రూపీస్ అవ్వచ్చు.